it should be rectified at the lower level. రైట్. ఇక్కడ స్పెసిఫికలీ బాలకృష్ణ గారు మనం చూసాం, చెల్లప్ప గారు పరిష్కారం లేకుండా ఉండదు, ఎప్పటి నుంచో కొనసాగుతున్న సమస్యలు ఈ పరిధిలో వచ్చేవి అనేక ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఐలవల తర్వాత బల్లవల వీటికి సంబంధించిన సమస్య ఎంతకాలంగా ఈ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మరీ ఇంత ముదరడం చూసే మనసు తరుక్కుపోతుంది. ఇక్కడ సముద్రాన్ని నమ్ముకుని వెళుతున్న మత్స్యకారులు ఇంటికి వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితులు. వాస్తవంగా వాళ్ళ ప్రొఫెషన్లోనే వృత్తిలోనే కొంత అంత రిస్క్ ఉన్న వృత్తి అది. సో ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? ఇది చాలా బాధాకరము. ఎందుకంటే గతంలో కూడా గచ్చకాయల పొర, పల్లం అనేటువంటి తూర్పుగోదావరి దగ్గర 2 గ్రామాల మత్స్యకారులు ఇట్లా ఒలకట్ల పంచాయతులు, సరిహద్దుల పంచాయతులు ఇవి అనాదిగా వస్తున్నటువంటి అంశమే ఇది. అందులో భాగంగా ఇక్కడ ఏంటంటే గ్రామాల మధ్యన పరిస్థితులు ఏంటంటే పేదరికం పెరుగుతున్న కొద్దీ, ఆర్థిక సమస్యలు పెరుగుతున్న కొద్దీ వృత్తి తగ్గిపోయి, చేపల వేట తగ్గిపోయి ఉన్న దాంట్లో మాకు ఆ కుటుంబాలు గడవక ఏం చేయాలో తోయక అక్కడ మత్స్యకారుల మధ్యన ఘర్షణలు అంటే కుటుంబాలు దీని వెనకాల పేదరికం కూడా కారణమే. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాన్పిక్ వాడరేవు నుంచి నిజాంపట్నం దాకా అనేక పరిశ్రమలు వచ్చినాయి. పరిశ్రమలు ఇప్పుడు అనేక రకాల ఫార్మా కంపెనీలు ప్రపంచంలో ఏ దేశమోడు కూడా వాడి మాకు ఇక్కడ పరిశ్రమలు వద్దు అన్న తర్వాత అట్లాంటి పరిశ్రమలన్నీ తీసుకొచ్చి మన ఇప్పుడు ఈ CRZ అనేది ఒకటి ఉంది, కోస్టల్ రెగ్యులేషన్ జోన్. సముద్ర తీర ప్రాంతం నుంచి 500 మీటర్ల దాకా ఎలాంటి కట్టడాలు కట్టకూడదు అనేటువంటిది CRZ 1991లో పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి చట్టం అది. కానీ వాటికి విరుద్ధంగా కూడా ఆ చట్టానికి విరుద్ధంగా ఇప్పుడు ఏమో జరుగుతుందంటే గత 2 దశాబ్దాల నుంచి మొత్తం మన తీర ప్రాంతాలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ తీర ప్రాంతంలో 1000 కిలోమీటర్ల సముద్రం మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నది. ఈ 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో దగ్గర 925 ఫిషర్మెన్ విలేజెస్ ఉండే. ఇందులో రేవులు అంటే ఒక్కొక్క గ్రామం, ఇప్పుడు పూడిమడక అనేది విశాఖపట్నం, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడే మన ఓడరేవు దగ్గర ఉన్నటువంటి విలేజ్ చీరాల దగ్గర, అది దగ్గర 4 రేవులు ఉంటాయి. అక్కడ 4 రేవులు ఇప్పుడు ఏమైతే అంటే రేవులు రోజుకు 921 ఉన్నటువంటి రేవులు ఇప్పుడు సగం 615 అంటే 300 రేవులు తొలగించేసిరు. ఈ కారణాల వల్ల అంటే అనేక అంటే మత్స్య సంపద తగ్గిపోతా ఉంది. ఇప్పుడు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం ఉంది, కృష్ణపట్నం దగ్గర 4 రేవులు ఉండేది. కృష్ణపట్నం పోర్టు రావడం వల్ల 4 రేవులు ఎత్తేసింది. ఇప్పుడు ఓడరేవు దగ్గర, నిజాంపట్నం దగ్గర ఓడరేవు, ఇట్లా మొత్తం కూడా రేవులని ఖాళీ చేస్తుంటే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి లేదు. ఈ ఫిషర్మెన్ ఏంటంటే అభద్రతా భావంలోకి రోజుకి నెట్టబడుతున్నారు. ఆ అభద్రతా భావంలో భాగంగానే ఈరోజు ఓడరేవు దగ్గర, చీరాల దగ్గర మత్స్యకారుల గ్రామాలు మొత్తం పట్టపు కాపులు ఉంటారు. అక్కడ పట్టపు మత్స్యకారులు ఉంటారు. అక్కడ ఏంటంటే ఈ వాడరేవు దగ్గర ఉన్నటువంటి దగ్గర విశాఖపట్నం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చేటువంటి మత్స్య కార్మికులు అక్కడ స్థానికంగా ఓడరేవు లోకల్లో ఈ వాడబలిజ అనేటువంటి ఫిషర్మెన్ ఉంటారు. పల్లెకారులు, వాడబలిజలు ఎక్కువ మంది ఉంటారు ఓడరేవులో. అయితే ఈ పట్టపు మత్స్యకారులకు మధ్యన, వాడరేవు మత్స్యకారులకు మధ్యన ఇక్కడ 2 సామాజిక వర్గాలు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ 2 సామాజిక వర్గాల మధ్యన చాలా బలమైన గత 20 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. కానీ ఈ వల సమస్య ఏదైతే ఉందో ఇది కేవలం అంటే ఈ వీటన్నిటికీ అతీతంగా ఉంది కదా. అంటే ఈ సమస్యలు ఉన్నా లేకపోయినా వలల సమస్య అయితే ఉంది కదా. 100% వలల సమస్యకి మరి ఏమిటి అంటే పరిష్కారం దిశగా ఎందుకు ఎవరి మాట నెగ్గాలని, లేకపోతే దానికి ఏమైనా ప్రామాణికాలు ఉన్నాయా? 100%. ఇప్పుడు ఎందుకంటే వలలకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు అక్కడ బల్లవల అనేటువంటిది ఏంటంటే బల్లవల 1 ఇంచులో 10వ భాగం 1 ఇంచు. మామూలుగా వలలు ఏంటంటే పెద్ద పెద్ద చేపలు 5 కేజీలు 10 కేజీలు పడేటువంటి చేపలకి ఏంటంటే 4 కన్నుల వలల నుంచి 4 కన్నులు, 5 కన్నులు, 8 కన్నులు, 12 కన్నుల వలలని ఇప్పుడు నా షర్ట్ ఉంది, నా షర్ట్లు వలల సైజు ఉంది. ఇది ఏంటంటే వలలకు సంబంధించినటువంటి కన్నుల సైజు ఎక్కువ ఉన్న కొద్దీ మనకు నష్టం లేదు. కానీ చాలా దోమతెరలు లాంటి దోమల లోపల రాకుండా ఎట్లయితే ఉంటుందో అంత సన్నగా దోమతెరలు లాంటి సన్నటి వలలు ఉపయోగించడం వల్ల చేపల గుడ్లు, చేప పిల్లలు ఏదైతే ఉన్నాయో మత్స్య సంపద ఒక విధంగా చూస్తే కొంచెం ఇదైపోతుంది. అంటే అది ఈ బల్లకట్ల వల ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బల్లకట్ల వల వల్ల మొత్తము టన్నుల కొద్ది చేప మొత్తం దోసుకురావడం, అది మనుషులు ఉండరు అలా, మొత్తం యాంత్రీకరణ యంత్రాలతోటి, మిషనరీ బోట్లతోటి మొత్తం కూడా ఈ బల్లవల అనేటువంటి దాంతో మొత్తం లాక్క రావడం వల్ల
చిన్న చిన్న చేప గుడ్లతో సహా మళ్ళీ అది మొత్తం కూడా వేస్టేజ్ వచ్చిన తర్వాత బయట పడేస్తారు అవన్నీ. మరి చేప పిల్ల సముద్రంలో ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, చేప పిల్ల నీళ్ళల్లో బయటికి తీసుకొచ్చిన తర్వాత అది వాళ్ళకి అవసరమైన చేపలు తీసుకొని మీరు అదంతా మళ్ళీ పనికిరాని చేపలను ఒడ్డుకు పడేస్తారు. దానివల్ల ఎంత టన్నుల కొద్ది లాస్ అవుతుంది, టన్నుల కొద్ది మత్స్య సంపద లాస్ అయ్యే పరిస్థితి. బాలకృష్ణ గారు విదారకమైన సంఘటన మన 10 టీవీలో లైవ్ చూపిస్తుంటే చాలా, ఎందుకంటే గ్రామాలు గంగమ్మని నమ్ముకొని, వృత్తిని నమ్ముకొని, సముద్రాన్ని నమ్ముకుంటేనే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు వ్యవసాయం లేదు, ఇతర ఏ భూములు లేవు, ఇతర ఆదాయం లేదు. సంఘటన ఎలా ఉంటుంది సార్ ఇంటి పరిస్థితి ఆ రోజు? అంటే వేటకెళ్ళి వస్తే లేదు, ఎన్నిసార్లు వెళ్తారు వేటకి మామూలుగా? రోజు రాత్రి వాళ్ళు ఉదయం తెల్లారగట్ల 4 గంటలకు అట్లా వెళ్ళే వేట ఉంటుంది. తెల్లారుజామున 4 గంటలకు అట్లా వెళ్ళి మళ్ళీ 9-10 గంటల వరకల్లా ఒడ్డుకు వస్తారు, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఏ రోజు వేట చేసుకుంటే ఆ రోజు పూట గడిచేటువంటి పరిస్థితి మత్స్యకారుల పరిస్థితి. ఎన్ని కుటుంబాల పరిస్థితి అలా ఉంటుంది? అంటే చాలా వరకు అలాగే ఉంటారు. మొత్తం తీర ప్రాంతంలో దగ్గర 20 లక్షల కుటుంబాలు, మొత్తం వాళ్ళకు వ్యవసాయం ఏమి, ఒక్క గుంట భూమి కూడా ఉండదు, ఇతర వ్యవసాయ పనులు ఏముండవు. అవి వస్తేనే వాళ్ళు బియ్యం కొనుక్కోవాలి, కుటుంబానికి సరుకులు తెచ్చుకోవాలి. అది పరిస్థితి. ఒక పడవలో 7 ఉంటారు, ఒక పడవలో 7. మనం చూపించిన పడవలు, అట్లాంటి పడవలు ఇప్పుడు దగ్గర ఒక 5-6 వేల పడవలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఓడరేవు కానీ, కటారిపాలెం కానీ, 72 గ్రామాల మత్స్యకారులు అంటే ఎన్ని రేవులు, వాళ్ళ బతుకు అంతా ఇప్పుడు అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో దాన్ని అర్జెంటుగా ప్రభుత్వం జోక్యం చేసుకొని, మోపిదేవి రమణ గారు జోక్యం చేసుకొని వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేదరికము, సముద్రంలో వేట తగ్గిపోవడము. దీనికి ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి పేరుతోటి మొత్తం తీర ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అనేక రకాల వ్యర్థ రసాయన పదార్థాలు తయారు చేసేటువంటి పెద్ద ఫార్మా కంపెనీలని తీసుకొచ్చి తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే మొత్తం మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోతుంది. ముఖ్యంగా ఈ బల్ల వల అనేటువంటిది చాలా డేంజరస్. ఏంటంటే బల్ల వలకు కింద ఇనుము ఉంటుంది, ఇనుముకు చెక్కకు ఉంటుంది. అది ఒక మన సంచి వెనక సంచి ఎట్లయితే ఉంటుందో ఆ మొత్తం యంత్రాలతో లాక్క రావడం వల్ల అదిగో బల్ల వల చూపిస్తున్నాం మొత్తం అది ఒక ఇంచులో ఒక ఇంచు వలలో 10వ భాగం ఉంటుంది, దోమతెర కంటే సన్నగా ఉంటుంది. మొత్తం కూడా అది లాక్క రావడం వల్ల దాంట్లో వేస్టేజ్ కొన్ని, అంటే మనకు మొత్తం ప్రజలు తినాల్సినటువంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మత్స్య సంపద అంతా కూడా చిన్న పిల్ల దశలోనే తీసి వాళ్ళకి కావాల్సిన చేపలు తీసుకొని మిగతా చేపలంతా ఒడ్డుకు పడేస్తారు. సో ఇది జెన్యూన్ సమస్య, చాలా జెన్యూన్ సమస్య. బల్ల వలను నిషేధించడం న్యాయమైంది. అయితే దీంట్లో 3 రకాల వలలు ఉంటాయి. ఇంకోటి ఐలా వల, ఇంకోటి రింగుల వల. ఐలా వల, రింగుల వల, ఈ రెండింటి వల్ల నష్టమేం లేదు. కానీ ఒక వల మాత్రం, బల్ల వల మాత్రం నష్టం. ఇప్పుడు ఆ సమస్య అంతా కూడా ఇక్కడ దీని వల్లే వచ్చింది కదా. 20 వరకు 2 గ్రామాల మధ్య జరిగినా కూడా పరిస్థితి వెళ్ళిపోవడం, అక్కడ పోలీసు జోక్యం కూడా అవసరం అవ్వడం, అంటే లా అండ్ ఆర్డర్ సమస్య కూడా తలెత్తడం అనేది అది ఖచ్చితంగా కొంత ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా దీన్ని పరిష్కారం చేస్తారు సార్? ఏమన్నా టైం లైన్స్ పెట్టుకున్నారా ప్రభుత్వం వైపు నుంచి? ఎందుకంటే మీరు ప్రతినిధిగా రంగంలోకి దిగారు, మీరు చాలా హోప్ పెట్టుకున్నారు సార్. టైం బాండ్ అంటే లేదండి సార్. నో దీన్ని పరిష్కారం చేయడానికి టైం బాండ్ అంటే ఏం లేదండి. రైట్. ఆల్రెడీ 2 గ్రామాల వైపు నుంచి బాధ్యత కలిగిన పెద్దలందరూ కూడాను కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు, రిమైండ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు బయటికి రావటం వచ్చిన మరుక్షణమే 2 గ్రామాలకు సంబంధించిన పెద్దల్ని జిల్లా కలెక్టర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో దీన్ని సర్దుబాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్న ఇప్పుడు ఇది ఇప్పటికి 17 రోజులు అవుతుంది అనేటువంటిది అన్ని పత్రికల్లో వాస్తవంగా. ఇప్పుడు ప్రజెంట్ 10 టీవీ వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళతో చర్చ జరపడానికి కూడా మత్స్యకారులు రావట్లేరు. ఇప్పుడు మొత్తం మీకు తెలియదు కాదు, మీరు ఆ వర్గం నుంచి, ఆ తరగతి నుంచి వచ్చినటువంటి వారుగా. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పటి నుంచి కాదు, మొత్తం తీర ప్రాంతంలో ఇప్పుడు అక్కడ పర్టికులర్లీ వాడరేవులో ఈ సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఈ వస్తున్న ఆదాయంలో అతి ఆశగా వెళ్ళి రెడ్లు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మన వాళ్ళని ఓడరేవులో, నేను ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల వాళ్ళందరితో కూడా, ఆవుల వెంకటరమణతోటి, అక్కడ ఉన్నటువంటి తిరుపతితోటి వాళ్ళందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఏంటంటే వృత్తికి సంబంధం లేనటువంటి వాళ్ళు బల్లా వలలకు సంబంధించిన దాంట్లో మత్స్యకారులను కళాశీలుగా చేసుకొని, కూలీలుగా చేసుకొని, పెట్టుబడి వృత్తికి సంబంధం లేనటువంటి వాళ్ళు, ఈ మత్స్యకారులు కానటువంటి వాళ్ళు కొంతమంది ఇందులో ఎంటర్ అయ్యి వాళ్ళు దీన్ని ఇప్పుడు మామంచి కృష్ణమోహన్ గారు మాట్లాడిన దాంట్లో కూడా స్పష్టంగా ఇప్పుడు చెప్పారు, 10 టీవీలో చెప్పారు. వాస్తవమైన పరిస్థితి కూడా అదే. దాన్ని మీరు క్లియర్ చేయగలగాలి. ఒకటేంటంటే ఇంకోటి, ఇప్పటికీ 17 రోజుల నుంచి వరుసగా మత్స్యకారులకు వృత్తి లేదు, ఉపాధి లేదు, వాళ్ళకి జీవనోపాధి లేదు. మొత్తం ఇప్పుడు మనం చూసాం 10 టీవీలో
మొత్తం ఎక్కడికక్కడ బోట్లు నిలిచిపోయినాయి, పడవలు. మొత్తం కూడా మొత్తం 74 గ్రామాల మత్స్యకారులు ఆ జిల్లా పరిధిలో ఆగిపోయినాయి. వాళ్ళకు ఇమ్మీడియట్లీ తక్షణ రిలీఫ్ కోసం మీ వైపు నుంచి సహకారం వాళ్ళకు ప్రభుత్వం నుంచి చేయించే బాధ్యత మీ మీద ఉందన్నది. అది దాని మీద ఏం చెప్తున్నారు మీరు? సార్ బాలకృష్ణ గారు సార్, ఆయన మన ఆల్ ఇండియా మత్స్యకారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సార్. తెలుసా బాలకృష్ణ? తెలుసా? బాలకృష్ణ ఐడియా తెలుసండి. రైట్ సార్. వెంకటరమణ గారికి ఆల్రెడీ సమస్య పరిష్కరిస్తున్నాము, ఆ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం, ఇది మా బాధ్యత, మేము ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నామని చెప్పి ఇందాకే చెప్పారు వెంకటరమణ గారు. అయితే ఇప్పుడు మత్స్యకారులు మాట్లాడింది కూడా విన్నారు, పూర్తిగా స్పష్టంగా వినిపించలేదు అయితే బయటికి, వారి దాకా లైవ్లోకి చేరలేదు. కాబట్టి వెంకటరమణ గారు కానీ, చీది అప్పలరాజు గారు మత్స్యశాఖ మంత్రివర్యులు కానీ, వీళ్ళిద్దరు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫిషర్మెన్ సామాజిక వర్గం నుంచి మత్స్యకారులకు ఇటు 2 విధాల వాళ్ళు ప్రభుత్వం నుంచి బాధ్యులు, ఇటు సామాజిక వర్గం నుంచి కూడా పెద్దలు, ఈ 2 విధాల వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం అయితే తక్షణమే రిలీఫ్ అయితే వాళ్ళకు ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇవ్వాలి. అదేవిధంగా 2 గ్రామాల మీద పెట్టిన కేసులు ఏదైతున్నాయో వాళ్ళందరూ కూడా మా మత్స్యకారులు అంటే, నేను 30 ఏళ్ళ నుంచి మత్స్యకారుల సామాజిక వర్గంలో మొత్తం అందులో దిగబడి అందులో తీర ప్రాంతంలో పనిచేసినటువంటి పరిస్థితిని అందరూ తెలుసు. వాస్తవంగా కేసులు రద్దు చేయాలి. మత్స్యకారులు చెప్పిన దానిలో మీకు అర్థమైంది వెంకటరమణ గారు వింటున్నారు కాబట్టి కేసులు రద్దు చేయాలి. 2 గ్రామాల మీద కేసులు రద్దు చేయాలి, ఇమ్మీడియట్లీ రిలీఫ్. అప్పుడు మా పెద్ద ఆయన మా ఐఏఎస్ ఆఫీసరు చెల్లప్ప గారు చెప్పిన ప్రకారంగా కూడా ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. వలలు ఎవరైతే వృత్తికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఎందుకంటే మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇది పునరావృతం అవుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని నిషేధించాలి, ఆ వలలను నిషేధించాలి. అదేవిధంగా మత్స్యకారులను ఆదుకునేటందుకు అప్పలరాజు గారు కానీ, మన మినిస్టర్ మోపిదేవి, మన మాజీ మినిస్టర్ గారు ఎంపీ గారు మోపిదేవి గారు కానీ బాధ్యత తీసుకోవాలి, వెంటనే ప్రభుత్వంతో మాట్లాడాలి. వెంకటరమణ గారు సార్, మీరు మాట్లాడు సార్. సమస్యకి బల్లవాలే మూల కారణం కాబట్టి మంత్రి గారు అప్పలరాజు గారు మినిస్టర్ గారు ఒక మాట దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు పెట్టేటువంటి పద్ధతిలో వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే మీరు గమనించండి మినిస్టర్ గారు, నేను రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం తీర ప్రాంతాల్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆల్ ఫిషర్మెన్ ఓడరేవులలో, అన్ని మత్స్యకారుల రేవులలో అందరూ మత్స్యకారులు గ్రామాల మత్స్యకారులు అంతా ఐలావల అనేటువంటిది కంపల్సరీ వేట చేస్తారు. రింగులవల అనేటువంటిది ఏమో లోపలికి వెళ్ళి నెట్ చేసేది. ఈ బల్లవల అనేటువంటిది ఓన్లీ ఇక్కడ వేస్తారు. మనం బల్లవల ఒకదాని కోసం అనేటివి ఇక్కడ మీరు యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మీరు అన్న మాటకు మిగతా మత్స్యశాఖ అధికారులందరూ మన మత్స్యకారులని, మా వాళ్ళని కాదు, మన మత్స్యకారులని అనేక ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి దాన్ని కొంచెం ఇంకా సూక్ష్మంగా ఆలోచన చేసి ఐలావల రింగులవల వేటను రద్దు చేయడం వల్ల చాలామంది లోపలికి వెళ్ళేమో సోనా బోట్లు వేసుకొని వృత్తికి సంబంధం లేని కోటీశ్వరులు, పెట్టుబడిదారులు మొత్తం కూడా వెళ్ళి కోట్ల మత్స్య సంపద దోసుకొస్తున్నారు. మత్స్యకారులను కూలీలుగా పెట్టుకొని, కళాశీలుగా పెట్టుకొని. ఇక్కడ కింద పేద మత్స్య కార్మికులని మీరు ఐలావల నిషేధిస్తాం, రింగుల వల్ల నిషేధిస్తాం అంటే మత్స్యకారులలో ఇంకా పెద్ద ఎత్తున ఫిషర్మెన్ మత్స్యకారులు అంటే చాలా డేంజర్. ఎట్లా అంటే ఒకటే మాట మా మినిస్టర్ గారికి తెలుసు, గంగవరం, సోంపేట, కాకరపల్లి మత్స్యకారుల తిరుగుబాటు చేస్తే ఎవరు ఆపలేరు. మత్స్యకారులు తిరుగుబాటు చేస్తే పరిస్థితి రాదని చెప్పి ఆశిద్దాం మంత్రి గారు చెప్తున్నారు. రైట్ కృష్ణ గారు, మనకి చెల్లప్ప గారు 2-3 పాయింట్లు చెప్పారు. ఎడ్యుకేషను, తర్వాత సౌర ఎనర్జీ, ఏదైతే సోలార్ ఎనర్జీ గురించి, అలాగే రోడ్ల గురించి, అలాగే ఇప్పుడు మనకి మత్స్యకారు సోదరులు కొన్ని చెప్పారు పాయింట్లు. మీరు కూడా ఒక పాయింట్ చెప్తే ఫైనల్ గా మంత్రి గారితో సమాప్తి చేద్దాం, వారు ఏం చెప్తారని చెప్పి. మంత్రి గారికి నేను ఒక విషయం ఏంటంటే, మత్స్యకారులు ఇప్పటికీ నేటికి కూడా ఏంటంటే సముద్రంలోంచి వచ్చినటువంటి మత్స్య సంపద ఒడ్డుకు వచ్చిన తర్వాత రేవుల కాడ ఇప్పటికీ జోకుడు, ఒక తూకం సిస్టము, దానికి ఒక గిట్టుబాటు ధర, కుప్పలకే పోసి వేలం పాటలు పెట్టేటువంటి సిస్టమ్ ఇప్పటికీ ఫిషర్మెన్ నిలువు దోపిడీకి గురవుతున్నారు. వాటిని ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళేమో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నిజంగా లోకల్ కన్జంప్షన్ పెంచాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. మత్స్యకారులకు ఎంపేడా, మెరైన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది అయితే ఉందో అది రియల్గా ఉన్నటువంటి ఫిషర్మెన్, ఇప్పుడు ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతున్నది గిట్టుబాటు ధర కోసం, మినిమం వేజెస్ కోసం. మత్స్యకారులు కోట్ల రూపాయల మత్స్య సంపద సముద్రంలో ఉన్నది. మత్స్యకారుడు అభివృద్ధి కావాలంటే వాళ్ళకు మినిమం వేజెస్, అదేవిధంగా గిట్టుబాటు ధర, మార్కెట్ ఫెసిలిటీస్, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే హోల్ మొత్తం మీరు చెప్పింది, చెల్లప్ప గారు చెప్పింది కూడా టు డెవలప్ ద హోల్ సెక్టర్, ఏ చర్యలు తీసుకోవాలని చెప్పి. రైట్, ఫైనలీ సార్ అప్పకృష్ణ గారు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? మనకి అంటే ఇప్పుడు మొత్తం మీకు అఫ్కోర్స్ తెలియని సమస్య కదా, మత్స్యకార సంఘాలు ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు,
ఈ సమస్య పరిష్కారాల దిశగా ఇంకా చొరవ చూపించాల్సిన అవసరం ఉందంటారా? నేను మత్స్య కార్మిక సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేసుకున్నా మన టెన్ టీవీ ద్వారా. ఈరోజు ప్రోగ్రాం అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇటు మోపిదేవి రమణ గారు కానీ, చీది అప్పలరాజు గారు కానీ, ఇటు మా కమిషనర్ ఆంధ్రప్రదేశ్గా చేసిన 2 సార్లు చేసిన అనుభవం ఉన్న మా చెల్లప్ప గారు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఒకటి మత్స్యకారుల సోదరులందరూ టెన్ టీవీ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా ఒకటి మిత్రులారా, రాబోయే రోజుల్లో ఇంకా మన మత్స్యకారుల గ్రామాల్లో అభద్రతా భావము అట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దానికి మన గవర్నమెంట్కు ఇట్లా మనం తెలియజేయడం వల్లనే ఎవరికి వాళ్ళు అభద్రతా భావం లోను కాకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే పారిశ్రామిక అభివృద్ధిలో నష్టం జరిగేది మొట్టమొదలు కారిడార్ SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే పేరుతోటి మొత్తం తీర ప్రాంతాల్లో ఒకవైపు కోస్టల్ కారిడారు, ఒకవైపు SEZ, ఒకవైపు వాన్పిక్, ఒకవైపు ఇవన్నిటి పేరుతోటి మొత్తం తీర ప్రాంతాల్లోనే ఫార్మా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనే పేరుతోటి మొత్తం వ్యర్థ రసాయన పదార్థాలన్నీ కూడా సముద్రంలోకి వదులుతున్నారు. అవును, అది కూడా ఒక చాలా పెద్ద ముప్పుగా ఉంది. చాలా పెద్ద ముప్పు ఉన్నది. దానివల్ల ఏంటంటే మత్స్యకారులకు వేట జరగదు. వేట జరగకపోగా వృత్తి రాదు. వేరే ఇతర వ్యవసాయ పనులు, ఇతర పనులు తెలియవు. సముద్రంలో చేపల వేట తప్ప వేరే పనులు రావు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మత్స్యకారులందరూ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. కాబట్టి దానికోసం మీ ద్వారా నేను మత్స్యకారుల సోదరులందరూ మిత్రులారా, మనం ఒకరికి ఒకరము మన గ్రామాల మధ్యన తగాదా పెట్టుకోవడం, మత్స్యకారుల మధ్యన వైషమ్యాలు సృష్టించుకోవడం అది మానండి. ఐక్యతతో ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు పరిష్కారం ఈరోజు ఎంత మంచిగా మనం టెన్ టీవీ ద్వారా చేసినాము, అదే ప్రయత్నం చేయాలని నేను మత్స్యకారుల సోదరులందరికీ కోరుకుంటున్నాను. సార్, మీరు